హలో అండి, ఈరోజు మనం దోసకాయ ఫ్రై చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన విధంగా ముందుగా ఆయిల్ వేడి చేసుకుని దానిలో జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత తాలింపు దినుసులు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం చితక్కొట్టుకున్న వెల్లుల్లి వేసి కొంచెం ఇంకా వేయించుకోవాలి అన్నమాట. ఆ తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ ఉంటాయి కదా, గ్రీన్ చిల్లీస్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇంకా కొంచెం అవి ఫ్రై అయ్యాక కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, అదే కరివేపాకు కూడా వేసుకుని మనం వేయించుకోవాలి అన్నమాట. కొంచెం వేగాక ఆనియన్స్ ఉంటాయి కదా, వేయించుకున్న తర్వాత మనం కొంచెం ఇంకా ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసి వేయించుకుని కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా వేయించుకుంటూ ఉండాలి. ఆనియన్స్ బాగా వేగాలన్నమాట. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి అని మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే ఎవరన్నా ట్రై చేయండి ఒకసారి. అలాగే ఆనియన్స్ ఇంకా వేయించుకుంటూ ఉండాలి. బాగా కొంచెం సేపు టైం పడుతుంది అన్నమాట. కొంచెం మగ్గిపోవచ్చింది ఫ్రెండ్స్, కొంచెం టైం ఉంది. అవి కొంచెం వేగిపోయాక మన వంటకం వచ్చేసి దోసకాయ ఫ్రై కదా. మనం దోసకాయ ముక్కలు అయితే రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు వేసేయాల్సిన టైం వచ్చింది. వేసేసామన్నమాట. బాగా ఇవి కూడా దోసకాయ ముక్కలు బాగా వేయించుకొని కొంచెం సేపు మూత పెట్టుకుంటే అవే మగ్గిపోతాయి అన్నమాట. అవి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. కొంచెం సేపు బ్రేక్ ఇవ్వండి దానికి. తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే దోసకాయ కదా త్వరగా అడుగంటుకుంటుంది. అలా చూసుకుంటూ జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం వేగిపోవచ్చాయి. మనం వేగాక కొంచెం ఏంటి అంటే ఇప్పుడు పసుపు వేయాలి కొంచెం, తర్వాత సాల్ట్ కూడా వేయాలి. ఒక స్పూన్ సాల్ట్ మేమైతే నార్మల్గా ఒక స్పూన్ వేసాను ఫ్రెండ్స్. మీకు ఇంకా కావాల్సితే వేసుకోవచ్చు, తగినంత సాల్ట్ వేసుకోండి. అలా వేసుకున్నాక తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టి కొంచెం మగ్గిస్తే దానిలో వాటర్ అనేవి ఉంటాయి కదా, అవి కొంచెం ఇంకా వస్తాయి అన్నమాట. అవి వచ్చి ఇంకా దోసకాయ ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. అలా తిప్పుకుంటూ కొంచెం సేపు మగ్గాక కారం కూడా ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేసాను, టేబుల్ స్పూను. తర్వాత ఇంకా హాఫ్ స్పూన్ వేసాను. మేమంటే కొంచెం లైట్గా తింటామన్నమాట మిర్చి వచ్చేసి, అందుకని మీకు కొంచెమే వేసుకున్నా. మీకు తగినంత కారం కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు అయితే. అంటే మిర్చి వేసాం కదా, ఇంకా అందుకని కొంచెం ఎక్కువ అవుతుందని తక్కువ వేసాను అన్నమాట. అలా వేసేసి అన్నిటిని మన స్టైల్లో మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట దోసకాయ కర్రీ. మీకు గనక కర్రీ నచ్చితే